హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం రసం పౌడర్తో రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక దగ్గర పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోండి. ఒక టమాటా యాడ్ చేసుకోండి, మీడియం సైజుది. చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్ళలో వేస్తే చాలా త్వరగా నానిపోతుందండి. బాగా పిసికిన తర్వాత అందులో ఉన్న చెత్త మొత్తం తీసేయాలి. తర్వాత ఒక టమాటా కూడా వేసి పిసకాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి, కలుపుకోండి. ఈ రసం చాలా బాగుంటుందండి, వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే. 2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. మీ రుచికి తగ్గట్టు నీళ్ళను వేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతుగా ఉన్న బాండీ పెట్టుకోండి. వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపులు వేసుకోండి. మెంతులు ఎక్కువగా ఉండేలా చూసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసం మిక్సీని అందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంటేనే రసం చాలా టేస్టీగా ఉంటుందండి. సిమ్లోనే మరిగించాలి. ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి. ఒక పొంగు వచ్చాక ఒక 2 మినిట్స్ మరిగితే సరిపోతుంది సిమ్లో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పొంగు వచ్చిందండి. అలా సిమ్లో ఒక 2 మినిట్స్ మరిగిద్దాం. అంతేనండి, రెడీ అయిపోయింది వేడివేడి రసం పౌడర్తో రసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.